రెస్పాన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను ప్రశ్నిస్తానని వచ్చారు, మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మీ రెస్పాన్స్ సరిగా లేదు అని వైసీపీ కార్నర్ చేస్తుంది. సో ఈ విషయంలో మీకేమనిపిస్తుంది? పవన్ రెస్పాన్స్ సరిగా ఉందని మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అండ్ ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్తో ఒకసారి మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, పవన్ కళ్యాణ్ మొత్తం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో. సో ఇంకా ఏమేమి విషయాలను మాట్లాడారు ఆయన ఈ కేసుకు సంబంధించి? నందు ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడలో పర్యటించారు, ఈ నేపథ్యంలో మాటామంతి కార్యక్రమం గోదావరి కళాక్షేత్రంలో అయితే ఈ రోజు జరిగింది. ఈ నేపథ్యంలోనే కూటమి నాయకులు పాల్గొన్నారు, అలాగే జనసేన నాయకులు, అలాగే ముఖ్యంగా అనేక మంది ప్రజలు కూడా, ఫిర్యాదుదారులు కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఘటన, సంచలనంగా మారినటువంటి ఘటన ఏదైతే ఉందో సాయికృష్ణ కేసుపై కూడా ఆయన పరోక్షంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పక్కన దీనిపై అనేక కూటమి ప్రభుత్వంపై పక్కన వైసీపీ విమర్శలు పెడుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు దీనిపై కూడా ఘాటుగా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే క్రిమినల్ కి మనం అయితే మాస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఎందుకంటే క్రిమినల్స్ ఎవరైనా సరే అలా వాళ్ళకి ఆ క్రిమినల్స్ కి కులం కోణంలో ఎప్పుడు కూడా చూడకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా క్రిమినల్ గానే చూడాలి. వాళ్ళు చేసేటువంటి చర్యలకు ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా క్రిమినల్ కులం వాళ్ళకైతే ముఖ్యంగా కులం అనేది ఉండదు అని కూడా చెప్పుకొచ్చి క్రిమినల్ అయితే వెనకేసుకొచ్చి లీడర్లు పక్కన పెట్టాలంటూ కూడా పవన్ అదే చెప్పడం కూడా ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్ గా ఉంది. అలాగే నేరస్తులను వెనకేసుకొస్తున్న బాగోదు అంటూ, అలాగే ఎవడో క్రిమినల్ తప్పు చేస్తే కులం పేరుతో నేను కాపాడాలా అంటూ కూడా ఆయన ఏదైతే సాయికృష్ణ వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యవహారం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే జనసేన లీడర్లు పక్కన వైసీపీ ఈ విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలోనే జనసేన లీడర్లో ఇప్పుడు ఉన్నటువంటి గెలిచినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఎందుకు మాట్లాడరంటూ కూడా పవన్ కళ్యాణ్ అంటే నాయకులపై, గెలిచిన నాయకులపై కూడా ఒక అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే జనసేన లీడర్లు చెప్తున్న లా అండ్ ఆర్డర్ అయితే కట్టుబడి ఉండాలా అంటూ కూడా చెప్పుకొచ్చారు. మీరు చేతులెత్తి దండం పెడుతున్నాను, నన్ను ఓ కులానికి పరిమితం చెయ్యొద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకైతే హితవు పలికారు. అంతేకాకుండా నాపై వస్తున్నటువంటి విమర్శలను ఎందుకు మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అలాగే ఆయన ఈ విషయంలో కూడా చాలా సీరియస్ గానే ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే తనపై వచ్చినటువంటి ఆరోపణలు తానే తిప్పికొట్టుకుంటూ, తానే మాట్లాడుతూ ఒక సింగిల్ మ్యాన్, అంటే అతను తానే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నదంటూ కూడా ఆయన ఒక విధంగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే తనపై వస్తున్నటువంటి ఆరోపణలు అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి జనసేన నాయకులు, అలాగే ఈ విధంగా కాపుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఒక వ్యక్తిని ఈ విధంగా ఏం జరిగిందో తెలియదు, ఇప్పుడు ఆ సాయికృష్ణ ఏమో తెలియదు, ఈ విధంగా అతను కూడా జనసేనకు సంబంధించిన కుటుంబానికి చెందినటువంటి నాయకుడికి అన్యాయం జరిగితే ఎందుకు స్పందించడం లేదు పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఒక పక్కన వైసీపీ చెప్పుకొస్తుంది. ఆ విధంగా కామెంట్ చేస్తుంది. దాని మీదే కాపు సామాజిక సంబంధించిన వైసీపీ నేతలందరూ కూడా ఇటీవల రేపు భారీ ఎత్తున ద్రాక్షారామంలో ఈ కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. కాపు నేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు నాయకులు ద్రాక్షారామం తరలి వస్తున్నారు. కోట తిరుమతుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు వైసీపీ. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇటువంటి వాటిపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అదే కాకినాడ జిల్లా రావడం, ఈ విధంగా కామెంట్ చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా పవన్ ఇప్పుడు ఆయన ఏదైతే కులం వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కులం దరిద్రం పోవటంగా తప్ప ఏపీ బాగుపడదంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే నేను హోమ్ మినిస్టర్ కాదు, అది క్రిమినల్స్ అదృష్టం అంటూ కూడా మరొకసారి ఆయన హోమ్ మినిస్టర్, గతంలో కూడా హోంమంత్రి కాదంటూ కూడా గతంలో అనేక వ్యాఖ్యలు కూడా చేశారు. నేనే హోంమంత్రిని అయితే ఏం చేస్తానో చూస్తానంటూ కూడా గతంలో కూడా కొన్ని కామెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ చేసిన సందర్భంలోనే మరొకసారి హోంమంత్రి అంశం కూడా ఆయన మరొకసారి మాట్లాడి, నేను హోంమంత్రిని కాదు, అది క్రిమినల్ యొక్క అదృష్టంగానే మీరు భావించాలి, నిజంగా నేను హోంమంత్రి అయితే క్రిమినల్ మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కాకుండా ఇంకా ఏవే పరిణామాలు చేశానో చేసి చూపిస్తానన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై మాట్లాడిన నేపథ్యంలోనూ మరో పక్కన
అనంతబాబు విషయం కూడా మాట్లాడారు. గతంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనంతబాబు అతను ఒక దళిత యువకుడిని తప్పి డోర్ డెలివరీ చేసిన నేపథ్యంలో అటువంటివి మీకు సబబుగా ఉంటాయా? అటువంటివి కూడా మరి అప్పుడు మేమంతా కూడా ఎందుకు మద్దతు తెలపలేదు, మీరు ఎందుకు మాట్లాడలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ కాపు నాయకులకి, వైసీపీ నాయకులు ముఖ్యంగా ఈ విధంగా విమర్శలు చేసే వరకు కూడా ఘాటుగా అయితే ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి పక్క పడుతుంది. మరో పక్కన సుగాలి ప్రీతి విషయంలో కూడా గతంలో వైసీపీ ఆ కేసుకి సంబంధించిన అప్పట్లో కూడా పోరాడడం, ఆ కేసుకి సంబంధించిన ఆధారాలు వైసీపీ మాయం చేసింది కాబట్టి తర్వాత మేము అధికారంలోకి వచ్చినా దానికి న్యాయం చేయలేకపోవడానికి ప్రధాన కారణం అప్పుడు ఆధారాలు లేకపోవడమే ముఖ్య కారణం అంటూ కూడా ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ వేదికగా జరిగినటువంటి ఈ మాటా మంత్రి కార్యక్రమంలో ఈ యొక్క ఏదైతే ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కేసు విషయంలో కూడా ఘాటుగా విమర్శించడం కాకుండా తమ పార్టీకి చెందిన మంత్రులు అలాగే ఎమ్మెల్యేలపై కూడా తీవ్రంగా ఆయన అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తనపై వచ్చినటువంటి వ్యాఖ్యలను తిప్పుకొట్టాలంటూ కూడా వాళ్ళకైతే ఈ విధంగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి చూడాలి. రేపు నుంచి మరి జనసేన నాయకులు ఏ విధంగా మాట్లాడతారో, జనసేన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆ పవన్ కళ్యాణ్ పై పక్కన ఎటువంటి విధంగా కామెంట్ చేసిన వారికి ఎటువంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి. నందు రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం మరొకటి కూడా ఉంది. నేను హోమ్ మినిస్టర్ కాదు, నేను హోమ్ మినిస్టర్ అయి ఉంటే అది వేరేగా ఉండేది అని చెప్పేసి పవన్ మరొకసారి మాట్లాడారు. గతంలో కూడా హోమ్ మినిస్టర్ చేయలేకపోతున్నారా చెప్పండి, నేను తీసుకోమంటారా హోమ్ మినిస్ట్రీ అని చెప్పేసి మాట్లాడారు. అప్పుడు ఎంత పెద్ద గందరగోళం అయిందో మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ మరొకసారి నేను హోమ్ని కాదు కాబట్టి వీళ్ళంతా బ్రతికిపోతున్నారు, నేను హోమ్ని అయితే అది వేరేలా ఉంటుందని చెప్పి మరొకసారి మాట్లాడుతున్నారు. అంటే హోమ్ మినిస్టర్ సరిగా ఇంకా ఉన్నంత చేయాల్సినంత చేయడం లేదని ఆయన ఉద్దేశమా, లేకపోతే ఆయన అయితే ఇంకా బాగా చేస్తారన్న ఉద్దేశమో తెలియదు. కానీ మొత్తానికి హోమ్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉంటే బాగుంటుంది, ఇంకా బాగా పర్ఫామ్ చేయగలుగుతారన్న నమ్మకం ఆయన చెప్తున్నారు. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు రేపు జరగబోతున్నటువంటి పరిణామాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇప్పుడు సిఐ మీద ఏదో యాక్షన్ తీసుకున్నారు, పదవిని అక్కడ అధికారం నుంచి తప్పించారు, క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నారు, హత్యాయత్నం కేసులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరికొంత మీద కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు కోర్టు అడుగుతుంది. ఇప్పటికీ సాయి కృష్ణ ఉన్నాడా లేదా అనేది ప్రభుత్వం చెప్పలా. రేపు కోర్టులో 29వ తారీఖు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది, ఇంకొక 8 days. సో అప్పుడు కోర్టుకి ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ కోర్టుకు గనక లేడు సాయి కృష్ణని, నిజంగానే ఆ సిఐ ఇలా చేశాడు, ఇంత దారుణంగా 3rd degree ఇచ్చి అతన్ని చంపేసి తీసుకువెళ్ళి అతన్ని బర్న్ చేసి ఆ యాషెస్ కూడా లేకుండా చేశాడు అని కనుక చెప్పాల్సి వస్తే కోర్టు అడుగుతుంది, మరి 5 వారాల పాటు ఆ తల్లి అంత నరకయాతన పడుతుంటే ప్రభుత్వం ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు, పోలీసులు ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అడుగుతుంది కోర్టు. అప్పుడు మీ కళ్ళు అప్పుడు ఎందుకు మీ కళ్ళకు కనిపించలేదు ఇదంతా అని చెప్పేసి కోర్టు అడగడానికి అవకాశం ఉంటుంది. కోర్టు ఈజ్ గోయింగ్ టు బి వెరీ సీరియస్. ఇప్పటికే చాలా సీరియస్ అయింది, హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత కోర్టు ఎంత సీరియస్ కామెంట్స్ చేస్తుందో మనం చూసాం. కోర్టు ముందు ప్రవేశపెట్టాలి సాయి కృష్ణ అని చెప్పేసి అడిగింది. ఒకవేళ సాయి కృష్ణకి ఇలా జరిగిందని కనుక ప్రభుత్వం చెప్పాల్సి వస్తే అటు వైసీపీకి ఇది చాలా పెద్ద ఆయుధం అవుతుంది. ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్, ఇది అంతా ప్రభుత్వం ఇలా ఉందని చెప్పేసి వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు, కోర్టు సీరియస్ అవుతుంది. అలా ఎలా జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, మరి ఇన్ని రోజుల పాటు ఏమైంది, కోర్టుకు వస్తే తప్ప ఇవన్నీ బయటికి రావా అని చెప్పేసి అడగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. లేదు ఇలా జరగలేదు అని చెప్దాము, ఇంకొంచెం టైం కావాలని చెప్పాలంటే సాయి కృష్ణ అసలు ఎక్కడున్నాడో ముందు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఉన్నాడని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి అవకాశం ఉన్నట్లుగా కనిపించడం లేదు. సో చాలా పెద్ద తలనొప్పి ఉంది ప్రభుత్వానికి ఖచ్చితంగా. మరి అప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చెప్పబోతున్నారు? మొన్న మేము కమిటీ వేస్తున్నాం, నిజాలు తేలుస్తామని చెప్పారు. మరి అప్పుడు కోర్టుకి ఏం చెప్తారు హోమ్ మినిస్టర్ అనేది చాలా కీలకం. అండ్ ప్రభుత్వానికి కూడా ఇది చాలా పెద్ద తలనొప్పిగా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ. దాంతోపాటు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ నేనే కనుక హోమ్ మినిస్టర్ అయితే అనే కామెంట్స్ కూడా చేశారు. అండ్ ఈ కామెంట్స్ కూడా చాలా కీలకం. అంటే ఆయన హోమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారా, అయితే ఇంకా ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ కంటే ఇంకా బాగా పనిచేస్తామని చెప్పేసి ఒకవేళ ఆయనకు ఒపీనియన్ ఉందా, లేదంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు సరిగా చేయట్లేదు అనుకుంటున్నారా తెలీదు. బట్ ఆయన రిపీటెడ్గా ఇలాంటి కామెంట్స్ చేయడం మాత్రం అంత ఈజీగా కొట్టిపారేయలేం. వీటన్నిటితో పాటు కులానికి నన్ను ఆపాదించొద్దు, కులంతో నాకు సంబంధం లేదు, మీకు చేతులెత్తి దండం పెడతా అని చెప్పి అంటూనే వాళ్ళ నాయకులు ఫెయిల్ అవుతున్నారు ఆయన డిఫెండ్ చేయడంలో అని కూడా చెప్తున్నారు. సో డూ యూ రియలీ థింక్ జనసేన నాయకులు పవన్ని డిఫెండ్ చేయలేకపోతున్నారా?
వైసీపీ పెద్ద ఎత్తున పవన్ మీద విమర్శలు సంధిస్తోంది. చూడండి మరి ఇప్పుడు ఇంత జరిగితే మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి, మీ కులం వాళ్ళని చెప్పేసి, మీ పార్టీ వాళ్ళని చెప్పేసి, మీ ప్రభుత్వంలో జరిగింది కూటమి ప్రభుత్వంలో అని చెప్పి ఇలా చాలా విమర్శలు చేస్తుంటే వాటిని తిప్పికొట్టడంలో జనసేన ఫెయిల్ అవుతుంది. జనసేన నాయకులు కింద స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఇన్ఛార్జ్